బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్లో రిటైర్డ్ ఎంప్లాయీలకు రావాల్సిన బెనిఫిట్లు ఇవ్వాలని చెప్పేసి కూడా ధర్నా కార్యక్రమం జరిగింది. టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య ఆధ్వర్యంలో కూడా ఈ ధర్నా కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ సభాముఖంగా ప్రభుత్వానికి ఏ విధంగా డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున మా ముగ్గురు ఎమ్మెల్సీలు కలిసి ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది. రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బెనిఫిట్స్ వాళ్ళ రావాల్సిన లీగల్గా రావాల్సిన డబ్బులన్నీ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో అక్యుములేట్ అయినాయి బాగా అమౌంట్స్ అన్నీ. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు డబ్బులు లేవు అని పే చేయట్లేదు. బట్ ఏదో కొంచెం పే చేస్తూ ఉన్నా కానీ అది ఎక్కడ సరిపోతలేదు. మళ్ళీ రిటైర్మెంట్ సంఖ్య పెరిగిపోతుంది. దానితో ఆ అమౌంట్ అక్యుములేట్ అయ్యి బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలంటే గవర్నమెంట్ స్పెషల్గా ఇంట్రెస్ట్ తీసుకొని బడ్జెట్ అలొకేషన్ స్పెషల్గా చేయాలి. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్ ఎంప్లాయీస్కి ఇచ్చే బదులు, రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇచ్చే బదులు గవర్నమెంట్ బాండ్స్ రూపంలో డబ్బులు రేజ్ చేసి ఈ అమౌంట్స్ని అంతా బల్క్గా పే చేసి ఆ బకాయిలను అవుట్స్టాండింగ్ను తగ్గించాలి. దాని కొరకు మా బీజేపీ ప్రెసిడెంట్ గారు ఆదేశం మేరకు మరి మా కిషన్ రెడ్డి గారు చెప్పిన మేరకు మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున సపోర్టు, తర్వాత కిషన్ రెడ్డి గారు, సంజయ్ గారు, మా ఎంపీసు, ఎమ్మెల్యేసు, ఎమ్మెల్సీస్, తర్వాత మా పార్టీ ఈ ఇష్యూ సార్టెడ్ అయ్యి రిటైర్డ్ ఎంప్లాయీ అందరికీ పేమెంట్ వచ్చేంత వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. కాంట్రాక్టులకు మాత్రం బిల్లులు చెల్లిస్తున్నాం కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్కి మాత్రం బకాయిలు మాత్రం చెల్లించడం లేదు. అదే గవర్నమెంట్ ప్రయారిటీ ఇచ్చి ఈ విద్యాశాఖకు అమౌంట్ కేటాయించారు. ఒకటి ఇప్పుడు 3 lakh crore ఆల్మోస్ట్ ఇప్పుడు 3 lakh crore బడ్జెట్ అంటారు. 3 lakh crore వేరే స్టేట్లు అన్నింటిలో కూడా నేషనల్ యావరేజ్లో 15% బడ్జెట్ అలొకేషన్ ఉంది. ఇప్పుడు మన దగ్గర 45,000 crores అలొకేట్ చేయాలి. అంటే ఒక 50,000 crores అలొకేట్ చేసి అందులోకి వెళ్ళి స్పెషల్గా ఒక 10,000 కోట్లు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కొరకు అలొకేట్ చేయాలనేది మా డిమాండ్. కాబట్టి ఈ రోజుతోని ఈ మూమెంట్ స్టార్ట్ అయింది. ఇది కంటిన్యూగా నడుస్తూ ఉంటుంది. అంటే ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రావాల్సిన బకాయిలు మాత్రం ఇవ్వకుంటే భవిష్యత్తులో కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్తున్నారు. అట్లాగే వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డిఏ కానీ అట్లా పెన్షన్ బకాయిలు కూడా విడుదల చేయాలని చెప్పేసి సభాముఖంగా బీజేపీ ఎమ్మెల్సీలతో పాటు బీజేపీ పార్టీ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. కెమెరామెన్ కిరణ్ కుమార్, పల్లవి టీవీ, ఇందిరా పార్క్, హైదరాబాద్.